టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్యాల ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనను ప్రేమించి గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని లావణ్య రాజ్ తరుణ్ పై వరుసగా గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా వెళ్తానని లావణ్య తెలిపారు. రాజ్ తరుణ్ కోసం అవసరమైతే తాను నిరాహార దీక్ష చేస్తారన్నారు. డ్రగ్స్ సాకుగా చూపి తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడని లావణ్య ఆరోపించారు. ఇదే విషయమై సినిమా పెద్దలను కూడా త్వరలో కలుస్తాను అన్నారు. పోలీసులు తనపై పెట్టిన డ్రగ్స్ కేసు ఫాల్స్ కేసును కొట్టిపారేశారు. తనను రైల్వే స్టేషన్ నుంచి అక్రమంగా తీసుకువెళ్లారని తెలిపారు. రాజ్ తరుణ్ మాల్వీపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీరియస్ అయ్యారు. నార్సింగ్ పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చా అన్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని తనకు 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని ఆరోపించారు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. కేసు నిలబడదని అడ్వకేట్ రాజేష్ చెప్పారని, ఆ బాధలోనే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సుజాత, రాజ్ తరుణ్ కోసం ఎంతటికైనా వెళ్తానని చెప్పని లావణ్య చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ రోజు మధ్యాహ్నం లావణ్య అడ్వకేట్ లావణ్య ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి మెసేజ్ పంపించడం, ఆమెకు ప్రొటెక్షన్ కావాలి, రక్షణ కావాలి, రాజ్ తరుణ్ తరపు నుంచి ఇప్పటికే కొన్ని బెదిరింపులు వస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో కాకుండా ప్రొటెక్షన్ కావాలని చెప్పి కూడా ఆయన పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో డీజీపీ సానుకూలంగా స్పందించారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాల మీద ఆమె స్పందించింది. రాజు తరుణ్ కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, తన కావాలని తమిద్దరి మధ్య కొంతమంది గొడవలు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేస్తూ వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు కడుతున్నారు కాబట్టి న్యాయం జరిగేలా పోరాడతాను చెప్తున్న పరిస్థితి. ఇదే కాకుండా రాజ్ తరుణ్ ప్రధానంగా డ్రగ్స్ ను సాగుగా చూపించి తను దూరం పెట్టాడు. తర్వాత ఆ రోజు కూడా ఈ డ్రగ్స్ విషయం నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను రైల్వే స్టేషన్ నుంచి అక్రమంగా తీసుకుని వెళ్ళలేదు నన్ను అని చెప్పాను. కాకుండా అతను సినిమాలో ఉన్నాడు కాబట్టి తనకు న్యాయం చేయమంటూ కూడా సినిమా పెద్దలను ఆశ్రయిస్తాను. తర్వాత రాజ్ తరుణ్ మాల్వి పైన ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, తనకు న్యాయం జరిగే వరకు పోరాటమే కాకుండా తను రాజ్ తరుణ్ తన సొంతమయ్యే వరకు కూడా అంటే పూర్తి స్థాయిలో నేను ఆమరణ దీక్ష చేయడమే కాకుండా తనకు న్యాయం జరగాలంటూ కూడా సినిమా పెద్దలు కలుస్తానని చెప్పి కూడా ఆమె చెప్పడం జరుగుతాము. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే రాజ్ తరుణ్ మాల్వీపై ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా ఆమె సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే నార్సింగ్ పోలీసులు కూడా ఆధారాలు ఇచ్చారంటుంది. 5 కోట్ల రూపాయలు కేసు వెనక్కి తీసుకోవాలని తనకి ఆఫర్ చేశారని కూడా అంటుంది. దీనిలో ఎంతవరకు నిజమంటారు? దీనికి సంబంధించి ఏమంటారు? సుజాత, ఎప్పుడైతే లావణ్య దీనికి సంబంధించిన వ్యవహారం మీద కేసులు నమోదు చేసిందో ఎమ్మటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇవ్వమని చెప్పడం, తర్వాత దాని మీద వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, కాల్ డీటెయిల్స్ కావచ్చు, అంటే ఆమె చెప్తున్న దానికి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆమెకు న్యాయం చేస్తామని ఒక పక్కన పోలీసులు చెప్తున్నప్పుడు కూడా తమకు న్యాయం ఎక్కడ జరగదని చెప్పి లావణ్య భయపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.